హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంట్రీ యాప్. ఈ వీడియోలో మనం ఎంట్రీ గోల్డ్ బ్యాంకింగ్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఎంట్రీ గోల్డ్ బ్యాంకింగ్ అనేది మనకి ఏ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది అనేది క్లియర్గా తెలుసుకుందాం. అండ్ ఆల్సో ఈ ప్రోగ్రామ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేవి కూడా క్లియర్గా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ముందుగా వచ్చేసరికి కంప్లీట్ మెంటర్షిప్ విత్ కోర్స్. అంటే మీ ఎంట్రీ గోల్డ్ బ్యాంకింగ్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత మీకు ఒక మెంటర్ అనే వాళ్ళు ఉంటారు. ఓకే, సో ఆ మెంటర్ తర్వాత మీకు ఏమేమి లభిస్తాయంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి 6 months మెంటర్షిప్. ఓకే, గివింగ్ 6 months రిజల్ట్ ఓరియంటెడ్ గైడెన్స్. ఓకే, టోటల్ గా ఇది 6 months అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఆ మెంటర్షిప్ అనేది త్రూ ఏ విధంగా వస్తుందంటే త్రూ వాట్సాప్ అనమాట. సో త్రూ వాట్సాప్ మీకు ఏదైతే బ్యాచెస్ ఉంటాయో సెపరేట్ బ్యాచెస్, ఆ బ్యాచెస్ ద్వారా మీ యొక్క డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు ఫర్ 6 months. నెక్స్ట్ వచ్చేసరికి మీకు మెంటర్కి ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో ఆ ఎక్స్పీరియన్స్ యూస్ చేసుకొని మీరు కరెక్ట్ పాత్లో వెళ్ళాలి కాబట్టి సో కరెక్ట్ పాత్ ఏది, ఈజియెస్ట్ వే ఏది అనేది మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ హార్డ్ వర్క్ మాత్రమే కాకుండా స్మార్ట్ వర్క్ ఎలా చేయాలి అనేది కూడా మీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఓకే, సో మోటివేట్ టు క్రాక్ బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్ బై ఏ రైట్ త్రూ ఏ ప్రాపర్ గైడెన్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఈ బ్యాచెస్ అనేవి ఎంట్రీ గోల్డ్ బ్యాంకింగ్ బ్యాచెస్ అనేవి 2 బ్యాచెస్ ఉంటాయి అనమాట. ఓకే, సో బ్యాచ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఈ విధంగా ఉంటాయి. ఓకే, సో ప్రెసెంట్ అయితే బ్యాచ్ నెంబర్ 8 కంటిన్యూ అవుతుంది. సో నవంబర్ 15th 2021. ఓకే, నవంబర్ 15th నుంచి మనకు బ్యాచ్ నెంబర్ 9 అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇలాగా మనం సక్సెస్ఫుల్ గా బ్యాచెస్ అనేవి కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాం. ఓకే, సో ఏదైతే సెపరేట్ బ్యాచ్ ఉందో మనకి 20 to 25 మెంబర్స్ ఈచ్ బ్యాచ్ కి ఉంటారు. సో ఓన్లీ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ మాత్రమే ఉంటారు. ఓకే, సో మీకు డిస్టర్బెన్స్ ఏమీ లేకుండా ఎక్కువ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఎవరు లేకుండా కూడా జస్ట్ 20 to 25 మెంబర్స్ కి మాత్రమే సెపరేట్ గా వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. సో దట్ మీరు ఇంకా బెటర్ గా రీచ్ అవ్వగలుగుతారు మెంటర్ ని. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా బెటర్ గా మెంటర్ ని రీచ్ అవుతారు. మీ యొక్క డౌట్స్ కూడా క్లియర్ చేయడానికి అది ఈజియెస్ట్ వే అనమాట. ఓకే, సో వాట్సాప్ గ్రూప్ ఫర్ సెపరేట్ బ్యాచెస్. నెక్స్ట్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ మన కరికులంలో షెడ్యూల్ ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. ఎలా ఉంటుందంటే 3 days టైప్లో ఉంటుంది. ఓకే, డే 1, డే 2, డే 3. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ నేమ్ తీసుకున్నాం. సో సిలాయిజం అనే టాపిక్ మనకి రీజనింగ్ సబ్జెక్ట్లో. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తామంటే ఈ రోజు డే 1 అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ డే 1 అనుకుంటే, సో డే 1 ఏదైతే టాపిక్ నేమ్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకున్నామంటే సిలాయిజం టాపిక్ తీసుకున్నాం. ఓకే, సో ఈ సిలాయిజం టాపిక్ సంబంధించిన రికార్డెడ్ వీడియోస్ ఉండడం జరుగుతుంది. ఓకే, సో మన యాప్లో ఆల్రెడీ రికార్డెడ్ వీడియోస్ చేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ స్టోర్ చేయడం జరుగుతుంది. ఆ రికార్డెడ్ వీడియోస్ అనేవి స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఓన్లీ రికార్డెడ్ ఎందుకు, లైవ్ క్లాస్ ఉండొచ్చు కదా. సో లైవ్ క్లాసెస్ ఉంటాయి, తర్వాత ఉంటాయి. ఫస్ట్ రికార్డెడ్ ఇస్తాం. ఎందుకు అంటే మనకి క్లియర్ గా ఉండాలి. మనం ఏమైతే చూస్తున్నామో వీడియోస్ కావచ్చు, క్వశ్చన్స్ కావచ్చు, ఏమన్నా కూడా మనకి వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ మనకి క్లియర్ గా ఉండాలి. కాబట్టి అది రికార్డెడ్ వీడియో ఫార్మాట్ లో ఉంటే మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు అనమాట. ఓకే, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. అండ్ ఆల్సో ఈ వీడియోస్ కింద కూడా డౌన్లోడ్ బటన్ అనేది ఉంటుంది. ఓకే, సో ఎవరి దగ్గర అయితే డేటా అనేది తక్కువగా ఉన్నట్టయితే సో వీడియోని డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో అతి తక్కువ ఎంబీలో 30 to 50 MB లోపే మీకు ఆ టాపిక్ అనేది మీకు డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. సో దట్ ఈస్ అనదర్ బెనిఫిట్. అండ్ ఆల్సో లైవ్ క్లాస్ అంటే పర్టికులర్ గా ఒక టైంలో ఉండడం జరుగుతుంది. బట్ మీరు మేబీ ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళైతే మేబీ ఎర్లీ మార్నింగ్ మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే రికార్డెడ్ వీడియోస్ అనేవి మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాబ్ చేస్తున్నారు లేదా కాలేజ్కి వెళ్తున్నారు. ఓకే, మీ స్టడీస్ని కంటిన్యూ చేస్తున్నారు. కంటిన్యూ చేస్తూ మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఈవినింగ్ టైం కావచ్చు, నైట్ టైం కావచ్చు, మీకు ఏ టైంలో అయినా కూడా మీరు ఫ్రీగా ఉన్న టైంలో, ఓకే, మీ ఫ్రీ టైంలో ఖచ్చితంగా రికార్డెడ్ వీడియోస్ అనేవి మీకు హెల్ప్ అవుతాయి. మీరు ఎలాంటి టైంలో కూడా మీరు క్లియర్గా రికార్డెడ్ వీడియోస్ అనేవి చూసుకోవచ్చు. ఓకే, దట్ ఈస్ అనదర్ బెనిఫిట్ ఫ్రమ్ రికార్డెడ్ వీడియోస్. సో డిస్టర్బెన్స్ అనేది ఉండదు, నో డిస్టర్బెన్స్. ఓకే, సో మీరు ఏ టైంలో అయినా చూసుకోవడానికి వీలుంది. అండ్ ఆల్సో ఎనీ టైం వాచ్ 24/7. ఓకే, ఎనీ టైం వాచ్ చేయొచ్చు. అండ్ ఆల్సో నో లిమిట్ వాచ్, అంటే మీరు వాచ్ చేయడానికి ఏ లిమిట్ ఉండదు. మీరు ఎన్నిసార్లైనా మీరు వాచ్ చేయొచ్చు, రివైజ్ చేసుకోవచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు. ఫాస్ట్ ఫార్వర్డ్ చేయొచ్చు, బ్యాక్వర్డ్ చేయొచ్చు. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఫాస్ట్ చేయొచ్చు, లేదా ఇమేజ్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఏదైనా డౌట్ ఉంటే. సో అలా చాలా ఆప్షన్స్ అనేవి మనకి రికార్డెడ్ ఫార్మాట్లో దొరుకుతాయి. కాబట్టి ఫస్ట్ మనం కాన్సెప్ట్ అనేది త్రూ రికార్డెడ్ వీడియోస్ చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుక్ ఉందనుకోండి, ఆ బుక్కి సంబంధించిన ఏదైనా ఒక టాపిక్ సంబంధించిన కాన్సెప్ట్ని మనం బుక్లో చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఫస్ట్ రికార్డెడ్ వీడియోలో మనం ఆ కాన్సెప్ట్ అనేది ఫస్ట్ నేర్చుకుంటాం. ఓకే, కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత దాన్ని
టెస్ట్ చేసుకుంటాం. ఓకే, ఎలా చేసుకుంటాం అనేది మనం తర్వాత చూద్దాం. ఓకే, సో డే 1 వచ్చేసరికి ఏంటండి, డే 1 వచ్చేసరికి రికార్డెడ్ వీడియోస్ని చూడడం అండ్ ఆల్సో నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం. సో నోట్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు మీకు డౌట్స్ ఉంటే మీరు స్క్రీన్ షాట్ ఏదైతే తీస్తారో, ఓకే, ఆ స్క్రీన్ షాట్ అనేది మీరు మీ యొక్క సెపరేట్ వాట్సాప్ గ్రూప్ ఏదైతే ఉంటుందో అందులో మీతో పాటు మీ బ్యాచ్మేట్స్తో పాటు మెంటర్ కూడా ఉంటారు. సో ఆ మెంటర్కి మీ డైరెక్ట్గా ఈ స్క్రీన్ షాట్ పంపించి ఇక్కడ ఈ కాన్సెప్ట్ అనేది కొంచెం క్లియర్గా లేదు, లేదా ఇక్కడ నాకు కొంచెం డౌట్ ఉందని చెప్పి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా క్లియర్ చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. సో డే 1 వచ్చేసరికి మనకి రికార్డెడ్ వీడియోస్. ఓకే, రికార్డెడ్ వీడియోస్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి రికార్డెడ్ వీడియోస్ అనేవి, వీడియో క్లాసెస్ అనేవి మనకి తెలుగులో ఉంటాయి. అంటే ప్యూర్ తెలుగు కాదండి, బైలింగ్వల్. ఓకే, సో ఎందుకంటే మనకి బ్యాంకింగ్ ఎగ్జామ్స్ వచ్చేసరికి ఇంగ్లీష్లోనే ఉంటాయి. ఓకే, మనకి ఇంగ్లీష్లోనే ఉండడం జరుగుతుంది కాబట్టి మీకు అర్థం కావడానికి తెలుగు ప్లస్ ఇంగ్లీష్లో చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ప్యూర్ ఇంగ్లీష్ కాదు, ప్యూర్ తెలుగు కాదు, బైలింగ్వల్, మీకు క్లియర్గా అర్థం చేసుకోవడానికి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి డే 2. అంటే మనం డే 1లో ఏదైతే మనం రికార్డెడ్ వీడియోస్ చూసామో దాన్ని టెస్ట్ చేసుకోవడానికి, ఓకే, సో మనం గోల్డ్ క్విజ్ అనేది అటెంప్ట్ చేస్తాం అనమాట. ఓకే, గోల్డ్ క్విజ్ అనేది ఏ టాపిక్ మీద చేస్తాం, ఏ టాపిక్ అంటే మనం ఆల్రెడీ రికార్డెడ్ వీడియో చూసి, ఓకే, దాన్ని బేస్ చేసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకొని, ఓకే, కొన్ని క్వశ్చన్స్ ఏవైతే మనం ప్రాక్టీస్ చేసిన తర్వాత, ఓకే, నెక్స్ట్ డే 2న మనం ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత సిలాయిజం సేమ్ టాపిక్, ఓకే, రికార్డెడ్ వీడియోస్ చూడడము, తర్వాత నోట్స్ ప్రిపేర్ చేయడం, తర్వాత ప్రాక్టీస్ చేసిన తర్వాత ఏదైతే టాపిక్ మీరు అలా చేశారో ఆ టాపిక్ నుంచి మీకు ఒక గోల్డ్ క్విజ్ అనేది ఉంటుంది. ఓకే, సో గోల్డ్ క్విజ్ ఎందుకు అంటే ఎవరైతే మీ బ్యాచ్మేట్స్ 20 to 25 మెంబర్స్ ఉంటారో సో వాళ్ళతో మీరు కంపీట్ అవ్వడానికి. సో మీరు యాక్చువల్గా బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కావచ్చు, ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్ కావచ్చు, మీరు ఎగ్జామ్స్ రాసేటప్పుడు మీరు యాక్చువల్ ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు చాలా మందితో మీరు కంపీట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఓకే, ఇది కాంపిటీషన్ కాబట్టి. సో మీకు ఆ కాంపిటీషన్ అనేది మీ సెపరేట్ బ్యాచ్ ఏదైతే 20 to 25 మెంబర్స్ ఉంటారో ఆ బ్యాచ్లో మీకు కాంపిటీషన్ ఎలా ఉంటుంది, ఓకే, మీ స్కోర్ ఎలా వస్తుంది, పక్క వాళ్ళకన్నా మీకు స్కోర్ అనేది ఎలా ఇంప్రూవ్ అవుతుంది లేదా ఎలా తగ్గుతుంది, ఓకే, సో మీరు ఎక్కడ ల్యాగ్ అవుతున్నారా, ఇలా అనలిటిక్స్ అన్ని కూడా మనకి త్రూ గోల్డ్ క్విజ్ అనేది తెలుస్తాయి. ఓకే, సో ప్రతి ఒక్క టాపిక్ మీకు ఇంగ్లీష్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, క్వాంట్ కావచ్చు, ఓకే, నెక్స్ట్ బ్యాంకింగ్ అవేర్నెస్ కావచ్చు, ఎలాంటి సబ్జెక్ట్ అయినా కూడా ప్రతి ఒక్క టాపిక్ అనేది మనకి ఈ విధంగానే డే 1, డే 2, డే 3 ఫార్మాట్లోనే మనం వెళ్ళడం జరుగుతుంది. ఓకే, సో ఇలా చేస్తే మనం ఖచ్చితంగా ప్రతి ఒక్క టాపిక్ని మనం మాస్టర్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ సిలాయిజం నుంచి నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాం, రికార్డెడ్ వీడియో చూసి ప్రాక్టీస్ చేసాం, తర్వాత రోజు వచ్చేసరికి గోల్డ్ క్విజ్ రాసాం. ఓకే, సో గోల్డ్ క్విజ్లో ఎవరైతే మీ బ్యాచ్మేట్స్ ఉంటారో వాళ్ళతో కంపీట్ అయ్యి మీరు టాప్ 5లో ఉండాలని చెప్పి మీరు ప్రిపేర్ అవుతారు. సో దట్ మీరు మార్క్స్ అనేవి ఎక్కువగా తెచ్చుకోవడానికి మీరు ట్రై చేస్తారు. అలాంటి ప్రక్రియలోనే మీకు స్కోర్ అనేది ఎక్కువ రావడం అండ్ ఆల్సో మీ కాన్సెప్ట్ అనేది క్లియర్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో గోల్డ్ క్విజ్ అనేది మనకి అనాలిసిస్ తెలియడానికి. ఓకే, నెక్స్ట్ డే వచ్చేసరికి మనకి డే 3 వచ్చేసరికి లైవ్ క్లాస్ ఉంటుంది. ఓకే, సో డే 2లో ఏవైతే మీరు అనలిటిక్స్ మీరు ఏవైతే గోల్డ్ క్విజ్ అటెంప్ట్ చేశారో యాజ్ ఏ మెంటర్గా మేమేం చేస్తామంటే మెంటర్ మీ గోల్డ్ క్విజ్కి సంబంధించిన ఏ టాపిక్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ సిలాయిజం కదా, సిలాయిజం సంబంధించి ఎవరైతే రిజల్ట్ చూస్తారు, ఓకే, సో ఎంతమంది స్టూడెంట్స్ అటెంప్ట్ చేశారు, ఎంతమంది అటెంప్ట్ చేయలేదు, సో ఎంతమందికి మనకి కరెక్ట్ క్వశ్చన్స్ పెట్టారు, నెంబర్ ఆఫ్ రాంగ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఓకే, సో ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేదు, ఇలాంటివి ఉంటాయి అండ్ ఆల్సో టోటల్ స్కోర్ ఉంటుంది. అంటే ఈ టాపిక్లో ఒక్కొక్క పర్సన్కి ఎలా వచ్చినాయి స్కోర్స్, వాళ్ళ స్కోర్స్ ఇంక్రీజ్ అవుతున్నాయా డిక్రీజ్ అవుతున్నాయా, ఇలాంటి అనలిటిక్స్ కూడా మీ యొక్క మెంటర్ చూసేసి మీకు ఇంకా బెటర్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఓకే, సో ఇంకా బెటర్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది కూడా క్లియర్గా మీకు చెప్పడం జరుగుతుంది ఫ్రమ్ మెంటర్. ఓకే, సో డే 2 వచ్చేసరికి మనకి గోల్డ్ క్విజ్ అండ్ అనాలిసిస్ ఆఫ్ దట్ గోల్డ్ క్విజ్. నెక్స్ట్ డే వచ్చేసరికి ఇంటరాక్టివ్ లైవ్ క్లాస్. ఓకే, సో ఇంటరాక్టివ్ లైవ్ క్లాస్ అని ఎందుకు అంటున్నామంటే మనకి యూట్యూబ్లో చూసుకుంటే జస్ట్ 1 వే అనమాట. ఓకే, సో మనం ఏమైనా చెప్పాలనుకుంటే త్రూ కామెంట్ చెప్పగలుగుతాం. బట్ ఇక్కడ జూమ్ ఏదైతే ఉందో మనం యూజ్ చేసే టూల్, సో జూమ్ ఏదంటే మీరు మాట్లాడచ్చు, ఫ్యాకల్టీ మాట్లాడచ్చు, మెంటర్ మాట్లాడచ్చు. ఓకే, సో వీడియో ఫార్మాట్లో కూడా మీరు డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వచ్చు, మీ యొక్క ఫ్యాకల్టీ కావచ్చు, మెంటర్ కావచ్చు, వాళ్ళతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతూ కూడా ఏ సబ్జెక్ట్లో కూడా అండ్ ఆల్సో ఏ టాపిక్లో కూడా మీకు డౌట్ ఉన్నా కూడా క్లియర్ చేసుకునే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది ఇన్ ఇంటరాక్టివ్ లైవ్ క్లాస్. ఓకే, సో దానికోసం మనం జూమ్ యాప్ అనేది మనం లైవ్ క్లాసెస్కి యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో థర్డ్ డే వచ్చేసరికి మనకి ఫస్ట్ రికార్డెడ్ వీడియోస్ చూసాం, డే 1 నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాం, సెకండ్ డే వచ్చేసరికి క్విజ్ అటెంప్ట్ చేసాం, థర్డ్ డే వచ్చేసరికి అదే టాపిక్ సేమ్ టాపిక్ నుంచి మనం లైవ్ క్లాస్ అనేది
కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా ఆ ఇంటరాక్టివ్ లైవ్ క్లాస్లో మీరు క్లియర్ చేసుకోవచ్చు. సో క్లాస్ అనేది ఏ విధంగా ఉంటుందో జస్ట్ స్క్రీన్ షాట్ రూపంలో ఇక్కడ చూపించడం జరిగింది. సో ఎవరైతే బ్యాచ్ మేట్స్ ఉంటారో సెపరేట్ బ్యాచ్ మేట్స్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ బ్యాచ్ నెంబర్ 9 క్లాస్ జరిగితే ఓన్లీ ఆ బ్యాచ్ మేట్స్ మాత్రమే ఉండడం జరుగుతుంది. అంటే లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ మాత్రమే బ్యాచ్ లో ఉంటారు. సో నాయిస్ అనేది ఎక్కువగా ఉంటుంది జూమ్ క్లాస్ లో. ఓకే, సో ఇంటరాక్షన్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది ఇన్ జూమ్ లైవ్ క్లాస్. ఓకే, సో థర్డ్ డే వచ్చేసరికి మనకి సేమ్ టాపిక్ నుంచి ఇంటరాక్టివ్ లైవ్ క్లాస్ అనమాట. అంటే టోటల్ గా మనం క్లియర్ గా చూసుకుంటే డే 1, 2, 3 ఫస్ట్ వచ్చేసరికి రికార్డెడ్ వీడియో చూడడం, నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం. నెక్స్ట్ డే వచ్చేసరికి క్విజ్ అటెంప్ట్ చేయడం. థర్డ్ డే వచ్చేసరికి మనకి లైవ్ క్లాస్ అటెండ్ అవ్వడం. ఓకే, సో ప్రతి ఒక్క టాపిక్ కి మనం ఇలా చేస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్క టాపిక్ ని మనం మాస్టర్ చేయగలుగుతాం. ఓకే ఓకే, సో మన షెడ్యూల్ అనేది ఎంట్రీ గోల్డ్ బ్యాంకింగ్ లో మన షెడ్యూల్ అనేది ఈ విధంగా డే 1, డే 2, డే 3 ఫార్మాట్ లో ఉండడం జరుగుతుంది. కొంతమందికి డౌట్ ఉండొచ్చు, సార్ చాలా చాలా ఇంపార్టెంట్ కావచ్చు, లేదా లెంతీ టాపిక్ కావచ్చు, ఓకే స్కోరింగ్ టాపిక్ కావచ్చు, అలాంటి టాపిక్ కి మీరు ఏం చేస్తారు అన్న డౌట్ ఉంటుంది. సో అలాంటి టైంలో ఏం చేస్తామంటే ఆల్రెడీ మాకు ఎంత టైం తీసుకుంటుంది, స్టూడెంట్స్ కి ఎంత టైం అయితే అర్థమవుతుంది, ఓకే అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత ఇంపార్టెంట్ అనేది మాకు క్లియర్ గా తెలుసు. కాబట్టి దానికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ 3 days లో కాదనుకుంటే జస్ట్ ఒక డే కూడా మనం ఎక్స్ట్రాగా ప్రాక్టీస్ కి, అంటే ఇంటరాక్టివ్ లైవ్ క్లాస్ కి బిఫోర్ కూడా మనం 1 ఎక్స్ట్రా డే అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే మనం మినిమం ఒక టాపిక్ కి సంబంధించి 3 days టైం తీసుకుంటాం. ఒకవేళ చాలా చాలా ఇంపార్టెంట్ కావచ్చు, లెంతీ టాపిక్ కావచ్చు, అలాంటి టాపిక్ ఏం చేస్తామంటే మనం 4 days కూడా టైం తీసుకునే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అంటే మీకు కాన్సెప్ట్ అర్థం కావడానికి ఎంత టైం అన్నా మనం తీసుకోవాలి. ఓకే, సో హరీ అప్ చేసేసి జస్ట్ వాటిని చూసేయడం వల్ల మనకి ఏ యూజ్ ఉండదు. ఓకే, సో త్రూ ప్రాక్టీస్ మనం వెళ్ళగలిగితేనే ప్రతి ఒక్క టాపిక్ ని మనం మాస్టర్ చేయగలుగుతాం. సో దట్ మనం తక్కువ టైంలోనే, అది ప్రిలిమ్స్ ఎగ్జామ్ అవ్వచ్చు, మెయిన్స్ ఎగ్జామ్ లో కూడా ప్రతి ఒక్క క్వశ్చన్ మనం వదిలేయకుండా, స్కిప్ చేయకుండా అటెంప్ట్ చేయగలిగే వస్తుంది అనమాట. ఓకే, సో ఆ విధంగా ఉండడం అనమాట. ఓకే, సో డే 1, డే 2, డే 3 ఫార్మాట్ లో ఉండడం జరుగుతుంది. ఒకవేళ అది లెంతీ టాపిక్ అండ్ ఆల్సో స్కోరింగ్ టాపిక్ అయితే ఎక్స్ట్రా డే కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇంటరాక్టివ్ లైవ్ క్లాసెస్ అనేవి మనకి త్రూ జూమ్ యాప్ ఉండడం జరుగుతుంది. సో ఎవరైతే యూజర్స్ ఉంటారో, ఎవరైతే గోల్డ్ బ్యాచ్ ఆస్పిరెంట్స్ ఉంటారో, సో వాళ్ళందరూ కూడా జూమ్ యాప్ అనేది కూడా వాళ్ళు సెపరేట్ గా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫర్ ది ఇంటరాక్టివ్ లైవ్ క్లాస్. ఓకే, సో ప్రీమియం లైవ్ క్లాసెస్ త్రూ జూమ్ యాప్. ఓకే, సో జూమ్ యాప్ నుంచి మనకి లైవ్ క్లాస్ అనేది ప్రీమియం గా ఉండడం జరుగుతుంది. మీ యొక్క డౌట్స్ అనేవి కూడా, ఎలాంటి డౌట్ ఉన్నా కూడా, సేమ్ ఏదైతే టాపిక్ లో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా లైవ్ గా మీ ఫ్యాకల్టీతో క్లియర్ గా వాయిస్ కావచ్చు, ఓకే వీడియో రూపంలో కావచ్చు, క్లియర్ గా మీ యొక్క ఫ్యాకల్టీతో, మీ యొక్క మెంటర్ తో మీరు డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవ్వచ్చు ఇన్ జూమ్ లైవ్ క్లాస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి డౌట్స్ అనేవి ఏ విధంగా క్లియర్ అవుతాయి. సో వాట్సాప్ గ్రూప్ అన్నారు, సో డౌట్స్ అనేవి ఎలా క్లియర్ అవుతాయి అంటే, సో 3 ఫార్మాట్స్ లో క్లియర్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లియర్ గా చూసుకున్నట్టయితే, సో కొంతమంది ఇమేజెస్ పెడతారు. ఓకే, సో ఈ ఇమేజ్ కి నాకు కొంచెం ఈ క్వశ్చన్ అర్థం కాలేదు, దీనికి ఆన్సర్ ఎలా వస్తుంది అనే డౌట్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో అలాంటి డౌట్స్ కి త్రూ వాయిస్ మెసేజ్, ఓకే సో ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు మీరు, త్రూ వాయిస్ మెసేజ్ అనేది మనం డౌట్స్ అనేవి క్లియర్ చేయొచ్చు. సో దట్ యూజర్ ఇంకా బెటర్ గా అండర్స్టాండ్ చేయగలుగుతారు, ఎందుకంటే క్లియర్ గా వాయిస్ రూపంలో అక్కడ క్లియర్ గా చెప్పగలుగుతున్నాం కాబట్టి. ఓకే, సో త్రూ వాయిస్ మెసేజ్ మనం మీకు ఏవైతే మెంటర్ ఉంటారో మీ బ్యాచ్ కి సంబంధించి మెంటర్ ద్వారా వాయిస్ మెసేజ్ లో మీ యొక్క డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ టెక్స్టింగ్. ఓకే, త్రూ టెక్స్టింగ్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఈ విధంగా డౌట్ అడిగినప్పుడు వాయిస్ మెసేజ్ కాకుండా జస్ట్ టెక్స్టింగ్ రూపంలో కూడా డౌట్ అనేది క్లియర్ చేయొచ్చు. ఓకే, ఆ విధంగా కూడా మన యొక్క డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోవచ్చు ఇన్ టెక్స్టింగ్ ఫార్మాట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి పెన్ అండ్ పేపర్. కొంతమందికి టెక్స్ట్ కావచ్చు అండ్ ఆల్సో వాయిస్ మెసేజ్ లో కూడా మేబీ అలాంటి క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు. ఓకే, సో త్రూ విజువల్లీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి పెన్ అండ్ పేపర్ మోడ్ లో ఆర్ఎల్స్ త్రూ ఏదైతే డిజిటల్ లో కూడా మనం ఆ యొక్క డౌట్ అనేది మనం క్లియర్ చేయొచ్చు. సో ఇక్కడ క్లియర్ గా చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఉన్న డౌట్ కి, సో ఇక్కడ ఓన్లీ ఏఆర్బి అంటే ఏంటి అని అడిగితే దానికి సంబంధించి ఏది రాంగ్ ఏది రైట్ అనేది మనకు విజువల్ గా అది క్లియర్ గా ఉండాలి. త్రూ వాయిస్ మెసేజ్ చెప్తే ఆ యొక్క యాస్పిరెంట్ కి క్లియర్ గా అర్థం కాదు. కాబట్టి ఇలాంటి డౌట్స్ కి అది త్రూ విజువల్ రూపంలోనే మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అండ్ ఆల్సో దీనికి ఎక్స్ట్రాగా వాయిస్ కూడా యాడ్ చేసే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో అలా చేయగలిగితేనే మనం డౌట్ అనేది 100% స్టూడెంట్స్ కి మనం క్లియర్ చేయగలుగుతాం. సో మన ఎంట్రీ గోల్డ్ బ్యాంకింగ్ లో త్రూ టెక్స్టింగ్ డౌట్ క్లియరింగ్ ఉంటుంది, త్రూ వాయిస్ మెసేజ్ ఉంటుంది, త్రూ పెన్ అండ్ పేపర్ మోడ్ ఉంటుంది, అండ్ ఆల్సో డిజిటల్ రూపంలో కూడా ఉంటుంది. మీకు ఏ రకమైన డౌట్ ఉన్నా, ఎలాంటి ఇమేజ్ సెండ్ చేసినా కూడా దానికి సంబంధించి సొల్యూషన్ అనేది
పంపడం జరుగుతుంది ఫ్రమ్ మెంటర్ సైడ్. ఓకే, సో ఈ విధంగా మన డౌట్స్ అనేవి క్లియర్ అవుతాయి. ఓకే, సో యూ విల్ నెవర్ మిస్ ఎనీ అప్డేట్ రిగార్డింగ్ బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్. ఓకే, సో కొంతమంది బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్ లో కొన్ని నోటిఫికేషన్స్ అనేవి మిస్ అవుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీఐ కావచ్చు, తెలంగాణ కావచ్చు, కొన్ని కోఆపరేటివ్ బ్యాంక్ సంబంధించి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. బట్ కొంతమందికి అలాంటి నోటిఫికేషన్స్ కూడా తెలియవు అనమాట. ఎందుకంటే వాళ్ళ దగ్గర బ్యాంకింగ్ రిలేటెడ్ సర్కిల్లో ఉన్న ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, అలా లేకపోవచ్చు. సో అలాంటి అభ్యర్థులు గ్యారంటీగా అలాంటి నోటిఫికేషన్స్ మిస్ అవుతుంటారు. ఓకే, బట్ ఎవరైతే ఆస్పిరెంట్ ఎంట్రీ గోల్డ్ బ్యాంకింగ్ సబ్స్క్రిప్షన్ తీసుకొని మీ మెంటర్తో 6 months మెంటర్షిప్తో ఉన్నారో వాళ్ళందరికీ కూడాను ఎలాంటి అప్డేట్ కూడా మీరు మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. ఓకే, సో ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఏవైనా అడ్మిట్ కార్డ్ రిలీజ్ అయితే అడ్మిట్ కార్డ్ రిలీజ్ అయినాయి అని చెప్తాం. ఓకే, దానికి సంబంధించి ఏమన్నా వీడియో చేస్తే క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఏవైతే ఎగ్జామ్స్ ఉన్నాయో వాటికి సంబంధించి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎస్బీఐ పిఓ ఎగ్జామ్ 21st 27th ఎగ్జామ్ అనేది జరగబోతుంది. సో దానికి సంబంధించి మనం ఏమేమి తీసుకెళ్ళాలి, ఏమేమి ఇంపార్టెంట్, 3 photos ఇంపార్టెంట్, ఒరిజినల్ ఐడి తీసుకెళ్ళాలి, ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో యూజర్స్ అనేవి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో మీరు ఎప్పుడైతే ఎంట్రీ గోల్డ్ బ్యాంకింగ్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నారో మీకు అలాంటి డౌట్స్ అనేవి ఉండవు. గ్యారంటీగా మీ మెంటర్ ప్రతి ఒక్క డౌట్ అనేది క్లియర్ చేయగలుగుతారు. మీరు అడిగినవి కావచ్చు, మీరు అడగకుండా ఉన్నా కూడా డౌట్స్ కూడా మీకు అలాంటి డౌట్ ఉండొచ్చేమో అని కూడా ఆలోచించి అలాంటి డౌట్స్ కూడా మీకు ముందునే క్లియర్ చేయడం జరుగుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏవైనా నోటిఫికేషన్ సంబంధించి మనకు వేకెన్సీస్ ఎలా ఉన్నాయి ఇలాంటివి కూడా త్రూ వీడియో రూపం కావచ్చు, త్రూ యూట్యూబ్ వీడియోస్ కావచ్చు, త్రూ వాయిస్ మెసేజ్ కావచ్చు, త్రూ ఇమేజెస్ కావచ్చు, ఇలాంటి సెండ్ చేస్తూ కూడా మీకు ప్రతి ఒక్క అప్డేట్ బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ ఎగ్జామ్కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఇన్ ఎంట్రీ గోల్డ్ బ్యాంకింగ్. ఓకే, సో మీరు ఎంట్రీ గోల్డ్ బ్యాంకింగ్ ఎవరైతే ప్రీవియస్ యూజర్స్ ఉన్నారో సో వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్స్ కూడా మీరు క్లియర్గా చూడొచ్చు. ఓకే, సో వీళ్ళందరూ కూడా డిఫరెంట్ బ్యాచెస్లో ఉన్న ఎంట్రీ గోల్డ్ బ్యాంకింగ్ యూజర్స్. ఓకే, సో మనకి వీటితో పాటు ఎంట్రీ గోల్డ్ బ్యాంకింగ్ తో పాటు మనకి ఏమేమి వస్తాయంటే మనకి అన్ని ఎగ్జామ్స్ అంటే బ్యాంక్ కావచ్చు అండ్ ఆల్సో ఇన్సూరెన్స్ ఎగ్జామ్ కావచ్చు, ఈ 2 ఎగ్జామ్కి సంబంధించిన అన్ని ఎగ్జామ్స్ కూడా మీకు ఫ్రీగా లభించడం జరుగుతుంది. అంటే అన్ని ఎగ్జామ్స్ సంబంధించిన మాక్ టెస్ట్లు కావచ్చు, క్విజెస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, వీడియో కోర్సెస్ కావచ్చు. ఓకే, సో స్టడీ కార్డ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు ఫ్రీగానే ఉంటాయి ఇన్ ఎంట్రీ గోల్డ్ బ్యాంకింగ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎస్బీఐ పిఓ 2021 క్రాష్ కోర్స్ ఉంది. సో ఇది నార్మల్ గా అయితే సెపరేట్ కోర్స్ ఫర్ ఎనీ పర్సన్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జస్ట్ ఎస్బీఐ పిఓ క్రాష్ కోర్స్ అనే పర్చేస్ చేసుకోవచ్చు. బట్ ఎవరైతే ఎంట్రీ గోల్డ్ బ్యాంకింగ్ లో ఉన్నారో వాళ్ళు పర్చేస్ చేయాల్సిన పని అయితే లేదు. ఓకే, సో వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది. లక్ష్య బ్యాంకింగ్ 101 ఇది సెపరేట్ ప్యాక్. ఓకే, సో ఎవరైతే ప్రిలిమ్స్ ఎగ్జామ్ క్రాక్ చేయాలనుకున్నారో వాళ్ళు పర్చేస్ చేసుకునే కోర్సు లక్ష్య బ్యాంకింగ్ 101 విజయానికి 101 మెట్లు. ఓకే, ఎవరైతే ఎంట్రీ గోల్డ్ బ్యాంకింగ్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నారో వాళ్ళు మళ్ళీ పర్చేస్ చేయాల్సిన పని అయితే లేదు. బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్ ట్రాక్ లో ఏవైతే వీడియోస్ ఉన్నా కూడా, టెస్ట్లు ఉన్నా కూడా, క్విజెస్ ఉన్నా, స్టడీ కార్డ్స్ ఉన్నా అన్నీ కూడా మీకు ఫ్రీగా లభించడం జరుగుతుంది. ఓకే, సో అన్ని రకాల ఎగ్జామ్స్ కావచ్చు. ఇప్పుడు ఎల్ఐసి ఏఓ 2021, కెనరా బ్యాంక్ పిఓ 2021, ఎస్బీఐ క్లర్క్, ఎస్బీఐ పిఓ, ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ఆఫీసర్, ఐబీపీఎస్ ఆర్ఆర్బీ అసిస్టెంట్, ఐబీపీఎస్ పిఓ, ఐబీపీఎస్ క్లర్క్, ఎన్ఏసీఎల్ ఏఓ, ఐబీపీఎస్ ఎస్ఓ అండ్ ఆల్సో ఎస్బీఐ ఎస్ఓ. ఓకే, హెచ్ఆర్ పర్సనల్ అగ్రికల్చర్, స్పెషలిస్ట్ ఆఫీసర్ లా, స్పెషలిస్ట్ ఆఫీసర్ మార్కెటింగ్, స్పెషలిస్ట్ ఆఫీసర్ ఐటీ, ఎల్ఐసి ఏడీఓ, ఎల్ఐసి అసిస్టెంట్, నబార్డ్ గ్రేడ్ ఏ అండ్ గ్రేడ్ బి ఇలాంటి ఎగ్జామ్ కి సంబంధించి కూడా మీకు పూర్తి అన్ని యొక్క ఏవైతే స్టడీ మెటీరియల్ మనం పొందుపరిచామో మన యొక్క యాప్ లో అవన్నీ కూడా మీకు ఫ్రీగా లభించడం జరుగుతుంది ఇన్ ఎంట్రీ గోల్డ్ బ్యాంకింగ్. మీకు ఒక్క సబ్స్క్రిప్షన్ తో ఇలాంటి బెనిఫిట్స్ కూడా మీకు అడిషనల్ గా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్సో అడిషనల్ గా బ్యాంకింగ్ ట్రాక్ లో ప్రత్యేకంగా స్పెషల్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏదైనా ఎగ్జామ్ కి సంబంధించి మన ప్రిలిమ్స్ ఎగ్జామ్ కావచ్చు, మెయిన్స్ ఎగ్జామ్ కావచ్చు, ఆ ఎగ్జామ్ కి కొన్ని రోజుల ముందు నుంచి కూడా స్పెషల్ ఎగ్జామ్స్ అనేవి మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దట్ మీరు ఇంకా బెటర్ గా స్కోర్ చేయగలగడానికి ఎలా చేయగలుగుతారు అనేది మీకు త్రూ స్పెషల్ ఎగ్జామ్స్ మీకు అది హెల్ప్ అవుతుంది. ఓకే, అండ్ ఆల్సో మీకు వీడియో కోర్సెస్ చూసుకున్నట్టయితే 1 year ఫ్రీ యాక్సెస్ టు ఆల్ బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ కోర్సెస్ అండర్ ఎంట్రీ గోల్డ్ బ్యాంకింగ్. సో మీరు ఎంట్రీ గోల్డ్ బ్యాంకింగ్ తీసుకున్నట్టయితే మన యాప్ లో ఏవైతే బ్యాంకింగ్ సంబంధించి అండ్ ఆల్సో ఇన్సూరెన్స్ ఎగ్జామ్ సంబంధించి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఫ్రీగా లభించడం జరుగుతుంది. అన్ని కోర్సెస్ కూడా ఈ లక్ష్య బ్యాంకింగ్ కావచ్చు, క్వాంటిటీ ఆప్టిట్యూడ్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, డిఐ ఫర్ మెయిన్స్ కావచ్చు, పజిల్స్ అండ్ సీటింగ్ ఫర్ మెయిన్స్ కావచ్చు, ఇలాంటి ఏవైతే సెపరేట్ ప్యాక్స్ ఉన్నా ఇవన్నీ కూడా మీకు ఫ్రీగా లభించడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఇవే కాకుండా
ప్రతిసారి కూడా మనం కంటెంట్ అనేది ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. ప్రతి కోర్సెస్ అనేది డిఫరెంట్ కోర్సెస్ అని లాంచ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో లేటెస్ట్ ప్యాటర్న్ తోనే కూడిన ఆ ఎగ్జామ్స్ అనేవి కావచ్చు, అండ్ ఆల్సో వీడియో ఫార్మాట్ లో కావచ్చు కూడా మన కోర్సెస్ అనేవి క్రియేట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2021 లో జరిగిన ఎగ్జామ్స్ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని 2022 లో పేపర్ ఎలా రావచ్చు అనేది మేము అనలైజ్ చేసి దానికి సంబంధించి కోర్సెస్ అనేవి మేము అప్లోడ్ చేయడం జరుగుతుంది. అది మాక్ టెస్ట్ రూపంలో కావచ్చు, వీడియో కోర్సెస్ రూపంలో కావచ్చు, క్విజ్ రూపంలో కావచ్చు, స్టడీ కార్డ్ రూపంలో కావచ్చు. ఇలా డిఫరెంట్ కోర్సెస్ అనేవి కూడా మీకు ఎంట్రీ యాప్ లో బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ ట్రాక్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఎంట్రీ గోల్డ్ బ్యాంకింగ్ ఒక్క సబ్స్క్రిప్షన్ తో మీ ఇలాంటి బెనిఫిట్స్ అనేవి ఇంకా ఎక్కువగా పొందొచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.